స్తోత్రం. మన పగవారికి చెప్పము, మనకి బాగా దూరముగా ఉన్న వారికి చెప్పము. హల్లెలూయా. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది మన ఆవరణటిది ఈ జీవితం. కానీ నీ పగవారికి, నీవంటే గిట్టిన వారికి ఈరోజు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. వారి జీవితంలో ఎంత సంతోషం ఉంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా ఉదయకాలంలో ఆ తెల్లజామునే మొదలేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, ప్రియుడికి, ప్రియురాలికి, తల్లిదండ్రులకి, ఆత్మీయులకి, అనేకమైన వారికి ఈ ప్రేమను పంచుకుంటూ ఉంటారు, ఈ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒక్కరోజే కాదు ఆ హ్యాపీ న్యూ ఇయర్ నీ జీవితంలో ఉండేది. ప్రతి నిత్యము కూడా ఆ సంతోషము, సమాధానం నీ గుడారములో నింపబడుదురుగాక. ఈ ఒక్కరోజు కాదండి, ప్రతి నిత్యము ఉండాలి ఆ సంతోషము, ఆ సమాధానము. మనం అనుకుంటే కొత్త సంవత్సరం అయినా మనం కలిసి జీవిస్తే బాగుంటుంది, కొత్త సంవత్సరం అయినా మనం కలిసి వెళ్తే బాగుంటుంది అని చాలామంది తీర్మానం చేసుకుంటారు. ఆ ఒక్కరోజు కాదు, నీ జీవితాంతము కూడా కలిసి జీవించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తి అయితే నువ్వు దేవునికి దగ్గరగా జీవించబడును గాక. ఈరోజు ఎల్లురోళ్ళు తెల్లజామున బాగానే అందరూ వచ్చారు, కొంతమంది రాలా. ఉదయకాలంలో ఎదుగుదు అంటే దొరకల మగ పిల్లలు. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఏయో ఫ్లెక్స్లు కట్టాలంట, కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరికి ఇస్తావంటున్నాడు దేవుడు. నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని విషయంలో చాలా చాలా దూరముగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. ఈ ఒక్కరోజు కాదండి, నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే విశ్రాంతి దినమ రోజున ప్రతి వారము కూడా నీ జీవితంలో హ్యాపీ న్యూ ఇయర్ జరుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే తెలియని వారికి, మందిరం అంటే గుర్తు ఎరగని వారికి ఈరోజు నూతన సంవత్సరం. అవునా కదా, అవునా కదా. హల్లెలూయా. చూడండి, మన గుడికి మరి హిందువులు ఎప్పుడు రాకపోయినా ఈరోజు ఎందుకు వచ్చారు? ఆయన వాళ్ళ మనవరాలను ఇద్దరు తీసుకుని ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? నూతన సంవత్సరంలో వారి దేవుడి దీవెనలు పొందుకోవాలి అని. దేవుని స్తోత్రం. ఆ దేవుని దీవెన పొందుకోవాలని వారి బిడ్డలతో కలిసి వచ్చారు. ఒకప్పుడు ఆ హిందూ కుటుంబాల నుండి వచ్చి బాప్తిస్మం పొందుకొని దేవుని కార్యాలు ఎన్నో చూసి ఈరోజు నా లోకములో పడిపోయి కుటుంబం అంతా తల్లికి బిడ్డకి, బిడ్డకి తల్లికి, ఎవరికి కూడా భార్య భర్తలుగా సంబంధం లేకుండా ఇడిపోయిన కుటుంబం అంది. ఈరోజు నేను ఆ వ్యక్తిని ఆ బస్ స్టాండింగ్లో చూస్తే నాకు ఎక్కడో గరేలు అనిపించింది. దేవుని స్తోత్రం. ఆ రూపం మారిపోయింది. ఒకప్పుడు అందంగా చక్కని రూపం ఉండి ప్రభు భోజనంలో పాలుబొంతలయ్యి చాలా ఇదిగా ఉండేది. చక్క 3 బొట్లు పెట్టింది. చాలా అంటే వివరించలేను అసలు, అంతగా ఉంది. నన్ను చూసి ఒకసారి డగ్ అయిపోయిందండి. గబగబైనా నా దగ్గర కొనుకొచ్చింది. నేను గంట సేపు ఆమెతో మాట్లాడటం జరిగింది. దేవుని స్తోత్రం. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, నా యేసయ్య చేయి పట్టుకున్నప్పుడు నీ కుటుంబం అనుకూలమైన బాటలో నడిచింది. నా యేసయ్యని విడిచిపెట్టేవు, ఒకరికి సంబంధం లేకుండా అయిపోయింది అన్న. ఇక ఆమె ఏం మాట్లాడలేదు. అవును కదా అంటుంది. దేవుని స్తోత్రం. ఆయన చెయ్యి పట్టుకున్నంత వరకే నువ్వు పోరాటం చేసేది. ఆ చెయ్యి కాస్త విడిచిపెట్టేవనుకో నీవెక్కడ పాతాళములోకి దిగజారిపోతావో నీకు తెలీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈరోజు నేను చాలా దుఃఖంతో మాట చెప్తున్నాను. చాలామంది కూడా ఒకరికి సంబంధం లేకపోయినా ఈ నూతన సంవత్సరంలో అందరం ఒకే రీతిగా ఉండాలి, తర్వాత ఏమైపోయినా పర్లేదు అనుకుంటారు. ఆదివారాలే కానీ, శుక్రవారాలే కానీ ఉపవాస ప్రార్థనలు వాటిలో ఏకీభవిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నూతన సంవత్సరంలో కుటుంబంతో కలిసి ఆరాధనకి నడిపించగలుగునుగాక. ఉందా ఆ కసి, ఆ పట్టుదల మనలో ఉందా? ఈ ఒక్కరోజు కాదండి, ఆ తెల్లజామున అందరూ వాగ్దానాలు తీసేరి చక్కగా